Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject digital literacy. ఈ డిజిటల్ లిటరసీ అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. ఈ డిజిటల్ లిటరసీ సబ్జెక్ట్ యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. And in this video, I'm going to tell you Unit 2 important questions in digital literacy. As I told you in the previous video, ఇది computer related subject కాబట్టి నేను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి విత్ సైడ్ హెడ్డింగ్స్ చెప్తాను. బట్ రిమైనింగ్ స్కిల్ పేపర్స్కి ఎలా అయితే నేను మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నానో ఈ డిజిటల్ లిటరసీ నోట్స్ కూడా అవైలబుల్గా ఉంది. కొంతమంది కంప్యూటర్ ప్రొఫెసర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకొని కంప్లీట్ నోట్స్ సింపుల్గా మీరు వన్ డే బ్యాటింగ్కి యూజ్ అయ్యేలాగా సింపుల్ సైడ్ హెడ్డింగ్స్తో నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. But that notes is not for free. It is for a little charge. Charges are given on the screen. మీకు పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఈ డిజిటల్ లిటరసీ సబ్జెక్టే కాకుండా మీకు సెకండ్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా ఈవెన్ మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ కూడా నోట్స్ అవైలబుల్గా ఉంది. పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ చేయండి. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ డిజిటల్ లిటరసీ. మీకు యూనిట్ 1లో టోటల్గా 6 క్వశ్చన్స్ చదువుకోమని చెప్పాను కదా, అండ్ ఇక్కడ యూనిట్ 2లో ఓన్లీ 5 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయండి. దట్ టు వెరీ ఈజీ క్వశ్చన్స్, మీరు ఓన్గా అయితే రాసేయచ్చు. బట్ ఈ 5 క్వశ్చన్స్ కూడా మీరు చదవాలి, బికాస్ ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే ఈ 5 క్వశ్చన్సే రిపీటెడ్గా ఇస్తున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ఈమెయిల్ ఆపరేషన్స్. ఈమెయిల్ ఆపరేషన్స్ అని మనకి 10 మార్క్స్కి అడుగుతారు. అంటే ఈమెయిల్ అంటే ఏంటో రాసి ఈమెయిల్కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నిటి గురించి రాయాలి. బై ద వే ఈ సెకండ్ యూనిట్ మొత్తం ఈమెయిల్ గురించే ఉంటుందండి. మీకు ఒకవేళ ఆల్రెడీ ఈమెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, ఈమెయిల్స్ ఎలా డిలీట్ చేయాలి, ఈమెయిల్స్కి ఎలా రిప్లై ఇవ్వాలి అని మీకు ప్రాక్టికల్గా ఏమైనా ఐడియా ఉంటే అది యాజ్ ఇట్ ఈజ్ మీరు ఓన్గా రాసేయచ్చు. ఈ యూనిట్ చదవాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఆపరేషన్స్ అని అడిగినప్పుడు మీరు 7 కాన్సెప్ట్స్ అయితే మీరు రాయాలి. ఫస్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ ఈమెయిల్. అసలు ఈమెయిల్లో ఏమేమి ఉంటాయి? లైక్ సెండర్ ఉంటారు, రిసీవర్ ఉంటారు, సబ్జెక్ట్ లైన్ ఉంటుంది, బాడీ ఉంటుంది, అటాచ్మెంట్స్ కూడా సెండ్ చేసుకోవచ్చు. అంటే ఏమైనా ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ కూడా సెండ్ చేసుకోవచ్చు. లాస్ట్లో సిగ్నేచర్ లైన్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ కాంపోనెంట్స్. సెకండ్ వన్, సెట్టింగ్ అప్ అన్ ఈమెయిల్ అకౌంట్. అంటే మనం ఈమెయిల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది రాసుకోవాలి. థర్డ్ వన్, హౌ టు సెండ్ ఎన్ ఈమెయిల్. ఈమెయిల్ని మనం ఎలా సెండ్ చేస్తాం? ఫస్ట్ కంపోజ్ బటన్ మీద క్లిక్ చేసి టు అడ్రస్ రాసి, సబ్జెక్ట్ ఏంటో రాసి, బాడీ రాసి, అటాచ్మెంట్స్ ఏమైనా ఉంటే అటాచ్ చేసి ఫైల్ని సెండ్ చేసేస్తాం. దిస్ ఈజ్ హౌ టు సెండ్ ఎన్ ఈమెయిల్. ఫోర్త్ వన్, మేనేజింగ్ ఈమెయిల్స్. అంటే ఇన్బాక్స్ కానీ అవుట్బాక్స్ కానీ డ్రాఫ్ట్స్ కానీ ఎలా చూసుకోవాలి, స్పామ్ మెయిల్స్ ఎలా డిలీట్ చేసుకోవాలి, ట్రాష్ ఎలా డిలీట్ చేసుకోవాలి, ఇది మేనేజింగ్ ఈమెయిల్స్లోకి వస్తుంది. నెక్స్ట్, రిప్లయింగ్ టు ఈమెయిల్స్. మనకి ఏమైనా ఈమెయిల్ వచ్చినప్పుడు ఆ ఈమెయిల్కి రిప్లై ఎలా ఇవ్వాలి? లైక్ రిప్లై బటన్ మీద క్లిక్ చేసి రెసిపియంట్ అడ్రస్ని ఒకసారి చెక్ చేసుకొని దెన్ మనం ఏదైతే రిప్లై ఇవ్వాలనుకుంటున్నామో అది రాసి సిసి ఆర్ బీసీసీ కూడా యాడ్ చేసుకుని రిప్లై అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్, ఈమెయిల్ సేఫ్టీ టిప్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. లైక్ సస్పీషియస్ లింక్స్ మీద మనం క్లిక్ చేయకూడదు, అన్ఫెమిలియర్ అటాచ్మెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఓపెన్ చేయకూడదు, ఈమెయిల్కి ఎప్పుడు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. లాస్ట్ ఆపరేషన్, ఆర్గనైజింగ్ యువర్ ఈమెయిల్. మనం ఈమెయిల్ బాక్స్ని కానీ ఫోల్డర్స్ని కానీ లేదా అర్చీవింగ్ ఆప్షన్స్ కానీ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది ఇక్కడ రాయాలి. సో ఈమెయిల్ ఆపరేషన్స్ అని అడిగినప్పుడు ఈ 7 కాన్సెప్ట్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్, ఇది కూడా 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ అండి. హౌ టు రిజిస్టర్ ఫర్ ఎ వెబ్ బేస్డ్ ఈమెయిల్ అకౌంట్. మీకు ఇప్పటివరకు ఈమెయిల్ లేదు. సో ఒక ఈమెయిల్లో మీరు ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా మీరు ఈమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి, జీమెయిల్లో కానీ యాహూలో కానీ లేదా అవుట్లుక్లో కానీ ఎలా మనం ఒక ఈమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ రాయాలి. సో దిస్ ఇస్ 10 మార్క్ క్వశ్చన్. మీకు పీడిఎఫ్లో 10 మార్క్స్కి సరిపడా ఈ క్వశ్చన్కి 7 స్టెప్స్ ఉంటాయి, అవన్నీ చదవండి. థర్డ్ క్వశ్చన్, హౌ టు ఫార్వర్డ్ అన్ ఈమెయిల్ అండ్ డిలీట్ అన్ ఈమెయిల్. ఇది మనకి 10 మార్క్స్కి 5 మార్క్స్కి కూడా ఇంపార్టెంట్ అండి. మనకి ఈమెయిల్స్ వస్తాయి కదా, ఆ ఈమెయిల్ని మనం ఇంకొకరికి ఫార్వర్డ్ ఎలా చేయాలి, లేదా ఉన్న ఈమెయిల్స్ని మనం ఎలా డిలీట్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఇక్కడ రాయాలి. పీడిఎఫ్లో క్లియర్గా ఉంటుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈమెయిల్ డిలీట్ చేయడానికి ఏం ప్రాసెస్ ఉంటుందండి?
ఈమెయిల్ మీద లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే దానికదే డిలీట్ అయిపోతుంది. బట్ మనం ఇక్కడ ఏదైనా స్టెప్ బై స్టెప్ రాయాలన్నమాట. సో 10 మార్క్స్‌కి అడిగినా, 5 మార్క్స్‌కి అడిగినా అట్‌లీస్ట్ మనం 7 to 8 స్టెప్స్ అయితే ఇంక్లూడ్ చేయాలి. ఫోర్త్ క్వెషన్, హౌ టు యాక్సెస్ ఈమెయిల్ విత్ అటాచ్మెంట్స్. మనం ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు అటాచ్మెంట్స్ కూడా సెండ్ చేస్తామంటే ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ. సో అవి ఎలా అటాచ్ చేయాలి అనేదే ఈ క్వెషన్. ఇక్కడ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, చదవండి. లాస్ట్ క్వెషన్, రైట్ అబౌట్ సెర్చ్ ఇంజిన్. ఇక్కడ సెర్చ్ ఇంజిన్స్ అంటే మీనింగ్ రాసి సెర్చ్ ఇంజిన్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ అయితే రాయాలి. ఇక్కడ సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్, బింగ్, యాహూ వీటిని మనం సెర్చ్ ఇంజిన్స్ అంటాము. ఇవి ఎలా వర్క్ అవుతాయి, ఈ సెర్చ్ ఇంజిన్స్లో మెయిన్గా కీ ఫీచర్స్ ఏముంటాయి, ఈ సెర్చ్ ఇంజిన్స్లో మనం ఇంటర్నెట్ నుంచి ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇది కూడా 10 మార్క్స్కి ఇంపార్టెంట్. సో యూనిట్ 2 నుండి ఈ 5 క్వశ్చన్స్ మీరు చదివితే సరిపోతుందండి. కొంచెం యావరేజ్ స్టూడెంట్ అయితే ఫస్ట్ 4 క్వశ్చన్స్ చదివినా చాలు. బట్ నేను ఎప్పుడూ అడిగేదే, ఈ వీడియోలో చెప్పిన క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వచ్చినా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు నాతో క్వశ్చన్ పేపర్ షేర్ చేసుకొని మీరు ఎలా రాసారో కూడా చెప్పండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ. బట్ పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూపా.